హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదైతే మా గార్డెన్ అండి. ఆల్రెడీ మా గార్డెన్ వీడియో పెట్టాను, ఎలా ఉందో చూసి చెప్పండి అందరూ కూడా. మామిడికాయలు చూసారా ఎన్ని ఉన్నాయో. ఇంకా ఫైనల్గా అయితే మామిడికాయలు అయితే కోసేసామండి. మీరు మామిడికాయలు ఎలా మొగ్గబెట్టుకుంటారనేది నాకు కామెంట్ చేయండి. నేనైతే గడ్డిలో వేసి అయితే పెట్టానండి, కానీ అవి అయితే మొగ్గలేదు. ఒక 3 డేస్ అయితే ఉంచాను. మా హౌస్ ఓనర్స్ వాళ్ళండి అది. మామిడికాయ చెట్టు అయితే మాకైతే కాయలు ఇచ్చారు. కాయలతో పాటు గడ్డి కూడా వాళ్ళు ఇచ్చారన్నమాట. ఇంకా అట్టబెట్టలో పెట్టి అలా ఉంచాను. మామూలుగా అయితే గడ్డలో పెడితే అయితే ముగ్గుతాయండి. మరి ఏంటో 3 డేస్ ఇంకా ఎక్కువగా ఉంచాలేమో. ఇంకా మా పిల్లలు కంగారు పెట్టడంతో నేనైతే ఒక 3 డేస్ మాత్రమే ఉంచాను. 3 డేస్ తర్వాత తీసి చూస్తే ఎలా ఉన్నాయో మీరే చూడండి, అసలు చెప్తాను. కొన్ని విధంగా అయితే గడ్డి అది వేసేసి అయితే క్లోజ్ చేసి ఉంచేసాను. అలా ఉంచేసిన తర్వాత 3 డేస్ తర్వాత ఇంక మా పిల్లలు కంగారు పెట్టేస్తున్నాను అయితే తీసి అయితే చూసానండి. ఏం పెద్ద ఏమీ పండలేదు, కానీ లైట్గా కలర్ అయితే వచ్చినాయి. ఇంకా ఎక్కువ ఉంచాలనుకుంటా. అసలు మామిడికాయలు ముగ్గబెట్టే పద్ధతి అయితే ఇదే కదా. అసలు మీరు ఎలా చేస్తారు మామిడికాయలు అనేది కామెంట్ చేయండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే కొంచెం కలర్ వచ్చింది. ఇందులో బాగా కలర్ వచ్చింది. ఒక 2 కాయలు అయితే తీసి అయితే కట్ చేశాను. అంత తీపి లేవు. బాగా ఒకవేళ కలర్ వస్తే తీయగా ఉంటాయేమో. పెద్ద తీగ అయితే లేవండి ఇప్పుడైతే. బిట్టమ్మ, మామిడికాయలు ఎవరిచ్చారు? ఇచ్చింది. తిన్నావా మామిడికాయ? తిన్నాను, బాగుంది. ఎలా ఉన్నాయి మరి, బాగున్నాయా? బాగున్నాయి. చూడండి, కలర్ అయితే వచ్చినాయి కోసేటప్పటికి. కానీ పెద్ద స్వీట్గా అయితే లేవు, పర్లేదు. కొబ్బరి మామిడి అంటారు కదా, ఆ టైప్లో అయితే ఉన్నాయి, బాగున్నాయి. అంతేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.